హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. వీడియోలో ఉన్న కంటెంట్ మాట్లాడుకునే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో మోస్ట్లీ ఎక్కువగా వీడియోస్ అయితే మన ఛానల్లో రావు, బికాస్ డిసెంబర్ 4న అన్నయ్య పెళ్ళి ఉంది. బట్ ఎనీవే నా బెస్ట్ నేను ట్రై చేస్తాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా గ్యాప్ ఉంటే మీకు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి. బట్ మ్యారేజ్ అనేది కొంత పెద్ద ఈవెంట్ కాబట్టి మోస్ట్లీ వీడియోలు అయితే చేయలేనేమో అనిపిస్తుంది. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు నేను వాయిస్ మెసేజ్ ద్వారా కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. లైక్ ఈ రోజు మీకు సెబీ రిలేటెడ్గా వాయిస్ మెసేజ్ ద్వారా టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను కదా. అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్లో నేను ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయితే వీడియోస్ చేయలేనో ఆ టైంలో ఉన్న మేజర్ అప్డేట్స్ అని కూడా నేను మీకు టెలిగ్రామ్లో వాయిస్ మెసేజ్ ద్వారా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. నాకున్న కండిషన్స్ని బేస్ చేసుకొని నా బెస్ట్ నేను మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో కాబట్టి ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డే ట్రేడర్ తెలుగు కంప్లీట్గా ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తే 1,25,000కు పైగా మన సబ్స్క్రైబర్స్ ఆ గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ని ఆన్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సో దట్ నేను ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏ అప్డేట్ పెడుతున్నా అది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే రీచ్ అవుతుంది. ఇవాల్టి వీడియోలో మెయిన్ టాపిక్ అయితే సెబీ రిలేటెడ్గా ఉన్న అప్డేట్ అనమాట. సో సెబీ వాళ్ళు ప్రీవియస్గానే మనకు అనౌన్స్ చేశారు డిసెంబర్ 1 నుంచి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ మీద ఇంపాక్ట్ పడబోయే చేంజెస్ అయితే తీసుకొస్తున్నామని. సో అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో దాని రిలేటెడ్గానే మీకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను. దాంట్లో నేను మీకు ఉన్న కాన్సెప్ట్ని అసలు ఏదైతే ఎంటైర్ కాన్సెప్ట్ ఉందో అదంతా కూడా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జాంపుల్స్తో చెప్పాను. బట్ అదే ఈ వీడియోలో కాకుండా అసలు ఎవరి మీద ఇంపాక్ట్ పడబోతుంది, ఇన్ సింపుల్ టర్మ్స్లో మనం ఈ రూల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది డైరెక్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటితో పాటు ఇంకొన్ని స్టాక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, లైక్ ఎస్ బ్యాంక్, గ్రాన్యూల్స్ ఇండియా, వీటి గురించి. అలాగే మార్కెట్ని కమింగ్ డేస్లో ఇంపాక్ట్ చేయబోయే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని మాట్లాడుకొని బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మొదటగా సెబీ రిలేటెడ్ టాపిక్ మాట్లాడుకునే దానికంటే ముందు రానున్న రోజుల్లో మార్కెట్ని ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేయబోతున్నాయన్న విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేపు అంటే November 30 స్టాక్ మార్కెట్ అయితే ఉండదు, స్టాక్ మార్కెట్కి హాలిడే. నెక్స్ట్ డిసెంబర్ 1 అనమాట. సో డిసెంబర్ 1 మనకి సెబీ ఒక కొత్త ట్రేడింగ్ రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో దాంతో ఇంట్రాడే చేస్తున్న మొత్తం ఈక్విటీ మీద కానీ ఎఫ్ఎన్ఓ మీద కానీ ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట. వాల్యూమ్స్ అయితే ఆల్మోస్ట్ 20% వరకు డ్రాప్ అవుతాయని ప్రెసెంట్ అయితే ఎస్టిమేట్స్ ఉంది. బట్ రియాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ డిసెంబర్ 2న సుప్రీంకోర్టుకి సంబంధించి సెక్టార్ స్పెసిఫిక్గా లోన్ రీపేమెంట్ రిలేటెడ్గా కోర్టు హియరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏ సెక్టార్స్కి సుప్రీంకోర్టు పాజిటివ్గా తీర్పిస్తుందో వాటికి కూడా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 2న సుప్రీంకోర్టు వాళ్ళు ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ డిసెంబర్ 4న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉందన్నమాట. అంటే ఈ వడ్డీ రేట్లను పెంచాలా తగ్గించాలా అనే దాని రిలేటెడ్గా డిసెంబర్ 4వ తేదీన ఆర్బీఐ వాళ్ళైతే సమావేశం అవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎఫ్ఐఎస్ ఎంతకు బై చేశారు, డిఐఎస్ ఎంతకు సెల్ చేశారు అనేది రీసెంట్ టైమ్స్ నుంచి మీరు గమనిస్తూ వస్తే స్పెషల్లీ నవంబర్ నెలలో చాలా ఎక్కువైందనమాట. ఎంటైర్ నవంబర్లో ఎఫ్ఐఎస్ 65,300 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడులు చేయడం జరిగింది. సో ఈ మంత్ రికార్డ్ స్థాయిలో ఎఫ్ఐఎస్ అయితే బయింగ్ చేశారు. దానికి పోటాపోటీగా డిఐఎస్ కూడా సెల్ చేశారనమాట. నెక్స్ట్ ట్యూస్డే నుంచి అంటే డిసెంబర్ 1 నుంచి సెబీ వాళ్ళు తీసుకురాబోయే రూల్స్ ఎవరెవరిని ఇంపాక్ట్ చేయబోతున్నాయని మోర్ కాంప్లెక్స్ కాకుండా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. బికాస్ సెబీ వాళ్ళు ఏ చేంజెస్ అయితే తీసుకురాబోతున్నారో అది థియరిటికల్గా చూస్తే పీక్ మార్జిన్ అని, విఆర్ అని, ఈఎల్ఎం అని, స్పాన్ అని, ఎక్స్పోజర్ మార్జిన్ అని, ఈ టైప్ ఆఫ్ టెర్మినాలజీస్ అన్నిటిని అర్థం చేసుకొని అసలు ఫైనల్గా ఈ రూల్స్ ఎవరిని ఇంపాక్ట్ చేయబోతున్నాయనే దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి అసలు ఈ రూల్స్ ఎవరిని ఇంపాక్ట్ చేస్తాయి, ఎవరిని ఇంపాక్ట్ చేయవు, మొదటది గమనిద్దాం. ఈ రూల్స్ ఇన్వెస్టర్స్ని అలాగే ఆప్షన్స్ని బై చేసే వాళ్ళని ఎటువంటి ఇంపాక్ట్ చేయవు. అండ్ ఏ ట్రేడ్ అయినా సరే, మీరు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎటువంటి ట్రేడ్ అయినా సరే మోర్ దాన్ 1 day మీరు క్యారీ చేస్తున్నారా, అంటే ఇంట్రోడే కాకుండా మోర్ దాన్ 1 day క్యారీ చేస్తున్నారా, మిమ్మల్ని కూడా ఈ రూల్స్ అయితే ఇంపాక్ట్ చేయవు. మరి ఎవరిని ఇంపాక్ట్ చేస్తాయి? ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో ఈక్విటీలో కానీ, ఫ్యూచర్స్ని కానీ, ఆప్షన్స్ని సెల్ చేయడం కానీ, వీటిల్లో ఎటువంటి యాక్టివిటీ మీరు తీసుకుంటున్నా సరే మిమ్మల్ని ఈ రూల్స్ అయితే ఇంపాక్ట్ చేయబోతున్నాయి. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనగానే అది కేవలం స్టాక్స్కి సంబంధించే కాదు, కమోడిటీ, కరెన్సీకి సంబంధించి కూడా అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరే కదా. అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఇంట్రాడేలో చేస్తున్న వాళ్ళకైతే ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్రాడేలో చేస్తున్నా సరే హెడ్జింగ్ చేస్తే, అంటే ఒక ఆప్షన్ని మీరు సెల్ చేస్తూ దూరంగా వెళ్ళి ఇంకొక ఆప్షన్ని బై చేస్తే మార్జిన్స్ ఎలాగో, అంటే మీ దగ్గర నుంచి మీ బ్రోకర్ చాలా తక్కువ డబ్బులే తీసుకుంటారు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ సెల్లర్స్ మీద కూడా ఇంట్రాడేలో హెడ్జింగ్ చేస్తే ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించదు అనమాట. మరి ఇది ఎవరి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఇంట్రాడేలో స్టాక్స్ని, ఈక్విటీని ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళ మీద, ఫ్యూచర్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ మీద, వీళ్ళిద్దరి మీదే మేజర్ ఇంపాక్ట్ అనేది పడబోతుంది అనమాట. కొంతమంది బ్రోకర్స్ అయితే
మీకు 7,000 మీ దగ్గర ఉంటే చాలు. ఇన్ఫాక్ట్ 5,000 ఉన్నా సరే ఫ్యూచర్స్ లో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ ని బై చేయడానికి అలౌ చేసేవాళ్ళు. సో ఇలా ఒక్కొక్క బ్రోకర్ క్లయింట్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి ఇలా మార్జిన్స్ అంటే క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకునే డబ్బులు తగ్గించుకుంటూ వాళ్ళు రిస్క్ లోకి వెళ్ళిపోతున్నారని సెబీ వాళ్ళు ఏం చేశారంటే మీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా పర్లేదు మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు అని అలౌ చేయడం కాదు, మేము ఏ మార్జిన్స్ అయితే చెప్తున్నామో అంటే ఒక పొజిషన్ తీసుకోవాలంటే ఎంత డబ్బులు అయితే కావాలి అని మేము చెప్తున్నామో అంత డబ్బులు ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి సెబీ వాళ్ళైతే ఎంటైర్ బ్రోకింగ్ ఇండస్ట్రీని ఆదేశించడం జరిగింది. కాకపోతే అది ఇమీడియట్గా కలెక్ట్ చేస్తే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ బ్రోకింగ్ ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మేము ఎంతైతే కలెక్ట్ చేయమని చెప్తున్నామో December 1st, 2020 నుంచి మేము చెప్తున్న అమౌంట్ మీద 25% ఖచ్చితంగా కలెక్ట్ చేయండి అంటున్నారు. ఆఫ్టర్ 2021 ఆగస్ట్ మేము చెప్పిన మార్జిన్ 100% కలెక్ట్ చేయండి అని చెప్పి సెబీ వాళ్ళైతే ఆదేశం ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే December 1st, 2020 నుంచి ఇప్పటి వరకు మీ బ్రోకర్స్ మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటే మీకు ట్రేడ్ చేయడానికి అలౌ చేశారో కమింగ్ టైమ్స్ లో ఇంకాస్త ఎక్కువ డబ్బులు మీ దగ్గర నుంచి డిమాండ్ చేస్తారనమాట. February 2021 నాటికి ఇంకొంత ఎక్కువ భారం పడుతుంది. అలా కొంత భారం పెరుగుతూ ఫైనల్ గా ఆగస్ట్ ఎండింగ్ కి 2021 ఆగస్ట్ ఎండింగ్ కి సెబీ వాళ్ళు ఎంతైతే మార్జిన్ తీసుకోమంటున్నారో మీ దగ్గర నుంచి అంత మార్జిన్స్ మీ బ్రోకర్ ఖచ్చితంగా కలెక్ట్ చేయాల్సిందే. ఓకే, మరి నేను టాటా మోటార్స్లో లేకపోతే ఐటీసీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, మరి నా దగ్గర నుంచి వీళ్ళు ఎంత కలెక్ట్ చేస్తారు? లేకపోతే ఫ్యూచర్స్లో నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, సో ఏదో నా ఒక స్టాక్ ఆర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, మరి నా దగ్గర నుంచి వీళ్ళు ఎంత కలెక్ట్ చేస్తారంటే సో స్టాక్స్ రిలేటెడ్గా VAR ప్లస్ ELM అని, ఫ్యూచర్స్ రిలేటెడ్గా స్పాన్ ప్లస్ ఎక్స్పోజర్ అని మార్జిన్స్ అయితే ఉంటాయి. సో స్టాక్స్కి సంబంధించి మీ దగ్గర నుంచి సెబీ వాళ్ళు ఎంత కలెక్ట్ చేయండి అని చెప్పి బ్రోకర్స్కి చెప్తున్నారు అనేది ఇక్కడ ఈ దగ్గర మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, 20.97, 21.26 అలా అని. ఇదంతా కూడా పర్సంటేజ్ లాగా అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లూపిన్లో మీరు ఇంట్రాడేలో 1 lakh వర్త్ చేసే షేర్స్ కొని అమ్మాలనుకుంటే సెబీ వాళ్ళు చెప్తున్నది ₹1,00,000 ట్రేడ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి మీ క్లయింట్ తన దగ్గర నుంచి 22,000 రూపీస్ మార్జిన్ని బ్లాక్ చేయండి అని. కాకపోతే ఇప్పటి వరకు ఏ బ్రోకర్ కూడా అలా తీసుకోలేదు. కాకపోతే December 1st నుంచి మేము తీసుకోమన్న మార్జిన్ రిలేటెడ్గా మీరు అడుగులు వేయండి. ఫస్ట్ మేము తీసుకోమన్న మార్జిన్ మీద 25% మినిమం కలెక్ట్ చేయండి, నెక్స్ట్ 50, నెక్స్ట్ 75. September 1st, 2021 నాటికి మేము ఎంతైతే చెప్తున్నామో అంత మార్జిన్ మీ క్లయింట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయండి అని చెప్పి సెబీ వాళ్ళైతే ఆదేశం అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏ అమౌంట్ అయితే మీరు ట్రేడ్ చేస్తూ వచ్చారో కమింగ్ టైమ్స్లో సేమ్ అమౌంట్తో ఇప్పటి వరకు చేసిన క్వాంటిటీని అయితే చేయలేరు ఫ్రెండ్స్. సో కొంత తక్కువ క్వాంటిటీనైనా చేయాలి, లేదంటే ఉన్న క్యాపిటల్నైనా పెంచాల్సి వస్తుంది. సిమిలర్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఏ అమౌంట్ అయితే సెబీ వాళ్ళు బ్లాక్ చేయమంటున్నారో ఆ అమౌంట్కి 25% మినిమం December 1st నుంచి కలెక్ట్ చేయమని, నెక్స్ట్ 50, నెక్స్ట్ 75 అండ్ ఫైనల్గా September 2021 నుంచి ఈ అమౌంట్లో 100% కలెక్ట్ చేయమని సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. ఐ హోప్ ఇది నేను మీకు సింపుల్గానే చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ ఫ్రైడే November 27th ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఎస్ బ్యాంక్కి సంబంధించి 27.5 crore షేర్స్ని సెల్ చేశారనమాట. యావరేజ్ ప్రైస్ అయితే ₹14.60. NSE వెబ్సైట్లో బల్క్ డీల్ సెక్షన్లోకి వచ్చినట్లయితే ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఈ ట్రాన్సాక్షన్ అయితే మనం గమనించవచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా రిలేటెడ్గా స్పెక్యులేటెడ్ అప్డేట్ మార్కెట్లోకి అయితే ఫ్లో అవడం జరిగింది. సో ఇది నేను మీకు రీసెంట్గా టెలిగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు కూడా దాని మీనింగ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో ఫర్దర్గా ఈ డేటా మాట్లాడే ముందు నేను 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అయితే కాదు. రెండవది, వీళ్ళు ఏ వాల్యుయేషన్ అయితే కోట్ చేస్తున్నారో ఆ వాల్యుయేషన్ ప్రకారంగా నేను మీకు కొన్ని నెంబర్స్ అయితే చెప్తాను కదా. సో ఆ నెంబర్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి. ఈ స్టాక్ ఇక్కడ నుంచి 30-40% దగ్గరగా గెయిన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలాగుంటాయి. కానీ బట్ ఇది స్పెక్యులేటెడ్ అప్డేటే. ఇది రియాలిటీగా జరిగితేనే ఆ వాల్యుయేషన్ అనేది స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. గ్రాన్యూల్స్ ఇండియా రిలేటెడ్గా లాస్ట్ ఫ్రైడే మీకు టెలిగ్రామ్లో ఒక అప్డేట్ చేశాను. కార్లైల్ వాళ్ళు గ్రాన్యూల్స్ ఇండియా రిలేటెడ్గా గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్స్ ఒక వాటాని కొనాలనుకుంటున్నారు. అది కూడా ప్రమోటర్స్ ఒక వాటాని 42% ఉంది ప్రమోటర్స్ వాటా, అది $1 billion కొనాలనుకుంటున్నారు అనమాట. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఎంటైర్ గ్రాన్యూల్స్ ఇండియా ఒక వాల్యుయేషన్ ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ప్రకారం చూస్తే $1.5 billion దగ్గరగానే ఉంటుంది. కాకపోతే కార్లైల్ వాళ్ళు కేవలం గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్స్ వాటాని $1 billion దగ్గరగా పెట్టి కొనాలనుకుంటున్నారు అని CNBC వాళ్ళు మాకు ఒక ఇంటర్నల్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ డీల్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజెస్లో ఉందనేలాగైతే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్స్ ఒక వాటా 42% వాటాని $1 billion దగ్గరగా పెట్టుకుంటే ఎంటైర్ గ్రాన్యూల్స్ ఇండియాని కార్లైల్ వాళ్ళు $2.4 billion దగ్గరగా వాల్యూ చేస్తున్నట్టు అనమాట.
కాకపోతే ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ప్రకారం వాల్యుయేషన్ చూస్తే ఆల్మోస్ట్ మనకు అది $1.5 బిలియన్ దగ్గరగానే ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ మాట్లాడుకుంటే ఏ అక్విజిషన్లో అయినా సరే, సో మీరు బైబ్యాక్స్లో గమనిస్తున్నా లేదంటే ఒక కంపెనీని ఇంకొక కంపెనీ కొంటున్నా కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్తోనే వాల్యూ చేసి ఏ కంపెనీని కొనాలనుకోరనమాట. కొంత ఎక్కువ పెట్టే కొంటారు. కాకపోతే కార్లైల్ ఇండియా వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రీమియం పెట్టి గ్రాన్యూల్స్ ఇండియాలో ఇంట్రెస్ట్ చూపిస్తుండేసరికి గ్రాన్యూల్స్ ఇండియా రిలేటెడ్గా స్పెక్యులేషన్ అయితే ప్రెసెంట్ మార్కెట్లో రన్ అవుతుంది. ఈ అప్డేట్ రిలేటెడ్గా ఫాలో అప్ లేకపోతే మాత్రం ఏ గెయిన్స్ అయితే స్టాక్లో మనకు కనిపించుంటాయో అవి మళ్ళీ మనకు కూల్ ఆఫ్ అయిపోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. మన రిస్క్ను కూడా మనం అర్థం చేసుకొని మాత్రమే ఎటువంటి పొజిషన్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది మనం థర్స్డే మాట్లాడుకున్న లెవెల్సే. ఫ్రైడే మీరు నిఫ్టీని గమనిస్తే 12,914 అరౌండ్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అయిందనమాట. సో స్టిల్ ఈ 920 సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈ లెవెల్ని నేను ఇంకా సపోర్ట్గా గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి అయితే నిఫ్టీ అయితే రీచ్ అవ్వలేదు. బట్ ప్రీవియస్గా మనకి ఇదే లెవెల్ దగ్గరికి వెళ్ళి అగైన్ మళ్ళీ మనకి వీక్నెస్ కనిపించింది కాబట్టి 13,140 లెవెల్ని రెసిస్టెన్స్గా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 29,080, రెసిస్టెన్స్ 29,940. ఫ్రెండ్స్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనించే ప్రయత్నం చేద్దాం. సో డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్ అంటే డిసెంబర్ 3rd వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా వీటిని గమనిస్తే 12,800 to 13,200 పాయింట్ రేంజ్ లోనే నిఫ్టీ ట్రేడ్ అవుతుందనేలాగా కాల్ అలాగే పుట్ రైటర్స్ రైటింగ్ అయితే మనకు కనిపిస్తుంటుంది. బట్ పర్సనల్ గా నేను ప్రీవియస్ వీక్ లో ఏ రేంజ్ అయితే సజెస్ట్ చేశానో అదే రేంజ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. 12,600 to 13,200 ఈ 600 పాయింట్ రేంజ్లో నెక్స్ట్ వీక్లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందనేలాగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.